వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ చమురు మార్కెట్లో గల్ఫ్ పెద్దన్న సౌదీ అరేబియాకు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రపంచ మార్కెట్లను తన ఇష్టానుసారంగా శాసించిన సౌదీ పెట్రో సామ్రాజ్యానికి ఆసియా దేశాలు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాయి. ముడి చమురు ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ పోయిన సౌదీ అత్యాశ ఇప్పుడు దాని కొంప ముంచేలా కనిపిస్తోంది. భారత్, చైనా, జపాన్ వంటి ప్రధాన కొనుగోలుదారులు ఖరీదైన సౌదీ ఆయిల్ను కాదని తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సౌదీ చమురు ఎగుమతులు చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ ఆర్థిక సంక్షోభం సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు విజన్ 2030ని ముంచేస్తుందా? గ్లోబల్ పాలిటిక్స్లో సౌదీ రారాజు స్థానానికి ఎండ్ కార్డు పడబోతుందా? సౌదీ అరేబియా చమురు సామ్రాజ్యానికి ఆసియా దేశాలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. గల్ఫ్ పెద్దన్నగా ప్రపంచ మార్కెట్ను శాసించిన ఆ దేశానికి ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. చమురు ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తూ సౌదీ చేస్తున్న ప్రయోగాలు చివరకు దాని కొంప ముంచేలా మారాయి. ఖరీదైన ఆయిల్ కొనలేక భారత్, చైనా, జపాన్ వంటి ప్రధాన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. దుబాయ్, ఒమన్ బెంచ్ మార్క్తో పాటు అదనపు ప్రీమియం భారాన్ని మోపడంతో రియాద్ ముడి చమురుకు డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ పరిణామాల వల్ల సౌదీ కలల ప్రాజెక్ట్ విజన్ 2030 నిధుల లేమితో మునిగిపోయే ప్రమాదంలో పడింది. ఎగుమతులు రికార్డు స్థాయికి పడిపోవడంతో ఆ దేశ ఖజానా క్రమంగా ఖాళీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని కాపాడుకోవడానికి సౌదీ అరేబియా ఇప్పుడు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. గుత్తాధిపత్యానికి ఎండ్ కార్డు పడే పరిస్థితి రావడంతో గల్ఫ్ దేశంలో ఆందోళన మొదలైంది. ఆసియా రిఫైనరీలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ సౌదీ నుంచి దిగుమతులను భారీగా తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా చైనాలో చమురు శుద్ధి వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో ఆ దేశం వెనుకడుగు వేసింది. ముడి చమురును శుద్ధి చేస్తే భారీ నష్టాలు వస్తూ ఉండటంతో చైనా రిఫైనరీలు కొనుగోళ్లు నిలిపివేశాయి. ఒకప్పుడు రోజుకు లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేసిన జపాన్ గత మే నెలలో కేవలం 2 కార్గోలను మాత్రమే తప్పించుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సైతం తక్కువ పరిణామంలోనే చమురు దిగుమతులకు ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో భారతదేశం కూడా సౌదీ నుంచి కొనుగోళ్లను ఏకంగా 30% మేర తగ్గించింది. ఈ ఆసియా దేశాన్ని రష్యా వంటి ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు లభించే ముడి చమురు వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల రెడ్ సీ, ఆసియా సముద్ర తీరాల్లో సౌదీయేతర ట్యాంకర్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా మార్కెట్లో రియాద్ ఆయిల్కు పోటీదారుల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. సౌదీ అరేబియా సమస్యలన్నిటికీ ప్రధాన కారణం అంతర్జాతీయంగా దాని చమురుకు డిమాండ్ పడిపోవడమే. గత మార్చి నెలలో ఆ దేశం ముడి చమురు ఎగుమతులు 44 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. మే నాటికి ఈ దిగుమతుల చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. జూన్ నెలలో రోజుకు 6 లక్షల బ్యారెళ్ల చమురును అమ్ముకోవడానికి కూడా సౌదీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా మార్కెట్ ఏ దిశగా సాగుతుందో తెలియని అయోమయంలో ట్రేడర్లు మునిగిపోయారు. చమురు కోసం అదనపు ప్రీమియం చెల్లించడానికి ఆసియా దేశాలు ఎంతమాత్రం సిద్ధంగా లేవని స్పష్టమవుతోంది. వెస్ట్ ఆసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల భారత్, చైనా మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. అత్యంత ఖరీదైన సౌదీ ముడి చమురు కొనుగోలును ఈ దేశాలు బహిరంగంగానే నిరాకరిస్తున్నాయి. డిమాండ్ లేక నిల్వలు పేరుకుపోతూ ఉండడంతో ఆసియా మార్కెట్లో సౌదీ పట్టు వేగంగా జారిపోయింది. సౌదీ ప్రభుత్వ మొత్తం ఆదాయంలో దాదాపు 70 నుంచి 80% కేవలం చమురు అమ్మకాలపైనే ఆధారపడి ఉంది. చమురుపైనే నిరంతరం ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మార్చాలనేది ఆ దేశ పాలకుల అర్ధకాలిక వ్యూహం. అందుకోసమే $1 బిలియన్ వ్యయంతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సౌదీ అరేబియా ప్రారంభించింది. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఆదాయం పడిపోతే దేశంలో కొత్తగా పన్నులు విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు సౌదీలో పౌరులకు ఉచిత వైద్యంతో పాటు అనేక పన్ను మినహాయింపులు అమల్లో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదాయ వనరులు దెబ్బతింటే సంక్షేమ పథకాలను కొనసాగించడం సౌదీ ప్రభుత్వానికి భారంగా మారుతుంది. పెట్రో డాలర్ల పతనం ఆ దేశ అంతర్గత స్థిరత్వాన్ని కూడా దెబ్బతీసేలా కనిపిస్తోంది.
ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే ఓపెన్ కూటమిలో సౌదీ అరేబియా అత్యంత కీలకమైన అగ్రస్థానంలో ఉంది. అయితే చమురు మార్కెట్పై పట్టు కోల్పోతే గ్లోబల్ పాలిటిక్స్లో సౌదీ తన ప్రాధాన్యతను కోల్పోవడం ఖాయం. ఒకప్పుడు బ్యారెళ్లకు $20 ప్రీమియం పెంచినా కొనుగోలు చేసిన విదేశాలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ధరలను తామే నిర్ణయించుకోగలమనే అత్యాశే సౌదీ అరేబియాను ప్రస్తుత రొంపిలోకి నెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భౌగోళిక మార్కెట్లో రియాద్ ఆధిపత్యానికి గండిపడడంతో అంతర్జాతీయంగా దాని పట్టు నడవపోతోంది. గల్ఫ్ దేశాల సరఫరాలకు అంతరాయం కలగడం వల్ల ఇతర చమురు ఉత్పాదక దేశాలకు కలిసి వస్తోంది. చమురు ఎగుమతులు నిలిచిపోతే ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్జాతీయ రాజకీయ వేదికపై తన ఉనికిని చాటుకోవడానికి చమురును ఆయుధంగా మలుచుకున్న సౌదీకి ఇప్పుడు ఇదే శాపంగా మారింది. పెట్రో సామ్రాజ్యంలో వస్తున్న ఈ మార్పులు ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఆసియా దేశాల షాక్తో సౌదీ అరేబియా తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టు విడుపులు లేకుండా ధరలను పెంచుకుంటూ పోతే కొనుగోలుదారులు పూర్తిగా దూరమవుతారని రుజువైంది. ఆసియా రిఫైనరీల ఆర్థిక సంక్షోభం పరోక్షంగా సౌదీ ఆర్థిక మూలాలనే కలిసిస్తోంది. విజన్ 2030 ప్రాజెక్టుకు సగంలోనే నిలిచిపోతే సౌదీ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారిపోతుంది. చమురు గుత్తాధిపత్యానికి ఎన్కాడ్ పడకుండా చూసుకోవడం రియాద్ పాలకులకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనప్పటికీ కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడి ఉచిత విద్య, వైద్య అందిస్తున్న సౌదీ అరేబియాలకు ఇప్పుడు ఖజానా ఖాళీ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసియా రిఫైనరీలు సౌదీ వైపు చూడడం బంద్ చేయడంతో గల్ఫ్ దేశం తీవ్ర భౌగోళిక రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరి ఇప్పటికైనా సౌదీ అరేబియా తన పట్టు వదిలి ధరలను తగ్గిస్తుందా, లేక తన గుత్తాధిపత్యాన్ని కోల్పోయి ప్రపంచ వేదికపై ప్రాధాన్యతను పోగొట్టుకుంటుందా అన్నది వేచి చూడాలి.